నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒకే రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ భేటీకి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్లి మరీ స్వయంగా రాష్ట్రపతిని కలవడం వెనుక ఆంతర్యం ఏంటి? ఆ తర్వాత హోంశాఖ మంత్రి అమిత్ షా ముర్మును ఎందుకు కలిశారు? సోషల్ మీడియాలో ఎలాంటి ఊహాగానాలు జోరందుకున్నాయి? ఏదో కీలక నిర్ణయాన్ని మోదీ తీసుకోబోతున్నారా? ఎటువంటి సంచలన ప్రకటన రాబోతుంది? నోట్ల రద్దు, ఆర్టికల్ 370 రద్దు, సర్జికల్ స్ట్రైక్ ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధాని మోదీకి సాటి ఎవరు ఉన్నారు? తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఒకే రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. సాధారణంగా ఇలాంటి భేటీలు ప్రత్యేక సందర్భాల్లోనే జరుగుతాయి. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఎలాంటి సందర్భమూ లేదు. దీంతో ప్రధాని మోదీ ఏదో సంచలన నిర్ణయం తీసుకోనున్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ముర్ముతో జరిగిన సమావేశంలో జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు జరిగి 6 ఏళ్లు పూర్తి కావడం, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, పార్లమెంటు సమావేశాల గురించి చర్చ జరిగినట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. రాష్ట్రపతి భవనంలో ఈ భేటీలు జరిగిన సమయంలో సోషల్ మీడియా వర్గాలు దీనిపై తీవ్ర చర్చలు నడిపాయి. ఆర్టికల్ 370 రద్దు 2019 ఆగస్టు 5న జరిగి 6 ఏళ్లు పూర్తయింది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను రద్దు చేసి రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ నిర్ణయం తర్వాత భద్రతా పరిస్థితులు, రాజకీయ వాతావరణం, అభివృద్ధి కార్యక్రమాలు గణనీయంగా మారాయి. ఈ సమావేశం జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునరుద్ధరణ, అసెంబ్లీ ఎన్నికలు, ప్రజాస్వామ్య పునరుద్ధరణపై చర్చలకు వేదికైనట్లు భావిస్తున్నారు. కేంద్రం ఈ అంశంపై కీలక నిర్ణయాలు తీసుకోనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రపతితో భేటీలో జమ్మూ కాశ్మీర్ అంశం ప్రముఖంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అమిత్ షా ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ నాయకులు, లెఫ్టినెంట్ గవర్నర్ తో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర పునరుద్ధరణ, అసెంబ్లీ ఎన్నికలు, భద్రతా చర్యలపై దృష్టి సారించారు. ఈ సమావేశం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించేందుకు కీలకమైన నిర్ణయాలకు దారితీస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. ఈ భేటీలో జమ్మూ కాశ్మీర్ రాజకీయ భవిష్యత్తును మార్చే నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్ తో పాటు ఇతర కీలక అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్లమెంట్లో ఇటీవల విపక్షాల ఆందోళనలు, తరచూ వాయిదాలు పడడం, బీహార్ ఎన్నికల సవాళ్లు, మణిపూర్లో రాష్ట్రపతి పాలన కొనసాగింపు వంటి అంశాలపై చర్చ జరిగిందని అంటున్నారు. అలాగే ఎన్నికల కమిషన్ నిర్ణయాలు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, కీలక పదవుల నియామకాలపై కూడా చర్చించినట్లు సమాచారం. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. లోపల ఏం జరిగిందనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జగదీప్ ధన్ఖడ్ రాజీనామా తర్వాత ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంది. ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈ అంశంపై సూత్రప్రాయ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఉపరాష్ట్రపతి పదవికి ధన్ఖడ్ రాజీనామా చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని చర్చ జరిగింది. రాజీనామా సమయంలో ధన్ఖడ్ రాష్ట్రపతిని కూడా కలిశారని చెబుతున్నారు. దీనిపై ఒక క్లారిటీ అంటూ లేదు. ఇలాంటి సమయంలో రాష్ట్రపతి, ప్రధాని మధ్య అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రధాని మోదీ ఏ కొత్త సంచలన నిర్ణయం తీసుకున్నా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. నోట్ల రద్దు, ఆర్టికల్ 370 రద్దు, సర్జికల్ స్ట్రైక్ వంటి నిర్ణయాలు ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు రాష్ట్రపతి ముర్ముతో భేటీ తర్వాత ఏదో నిర్ణయం వెలువడనుందని అంటున్నారు. అయితే అది దేనికి సంబంధించిందో ఊహాగానాలు తప్ప సరైన క్లారిటీ లేదు. అయితే ప్రధాని మోదీ, అమిత్ షా, రాష్ట్రపతి ముర్ము భేటీ దేశ రాజకీయాల్లో కొత్త అధ్యయనాన్ని మొదలుపెట్టనుందని మాత్రం అంటున్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునరుద్ధరణ, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, పార్లమెంట్ సమస్యలు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయని మాత్రం ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశం దేశ రాజకీయ సమీకరణాలను ఎలా మారుస్తుంది, ఏం జరగబోతోంది అని చర్చ ఊపందుకుంది. ఇది వాల్టి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.